సో అంటే సభ ద్వారా కేసీఆర్ గారి వారసుడుగా కేటీఆర్ గారే ఉంటారు అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్ అటు కవిత గారు, హరీష్ రావు గారు భావించారు అని అనుకోవచ్చా? భావించబట్టే ఇప్పుడు వారసత్వ పోరాటం అనేది స్టార్ట్ అయింది. మా వాటా ఏందన్నది ఇప్పుడు వాటా ఎక్కడ కావాలి? రాజకీయ వాటా కావాలా, ఆస్తులలో వాటా కావాలా, కేసీఆర్ వారసత్వంలో వాటా కావాలా అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాటా ఎక్కడ చూస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు కవిత లిక్కర్ కేసులో పోయి వచ్చింది, కాళేశ్వరంలో కోట్లు సంపాదించారన్నారు, టెలిఫోన్ స్కామ్ ఉంది, గొర్రెల స్కామ్ ఉంది, మీకు విద్యుత్ ఒప్పందంలో స్కామ్ జరిగిందని చెప్పి చాలా రకాలుగా మనకు ఈ 1.5 year లో అనేక కమిషన్లు ఏర్పడ్డాయి. వీటన్నిటిలో ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చాలా సహజంగా ఏం చెప్తుందంటే దోచుకున్న వాటాన్ని పంచుకోవడంలో గొడవలు వస్తున్నాయని చెప్తారు. కానీ ఈమె కొట్లాడుతుంది దేనికోసం? రాజకీయ వారసత్వ వాటా కోసం కొట్లాడుతుందా? ఆమెకు గుర్తింపు కోసం కొట్లాడుతుందా? రేపు ఆమె బయటకు వచ్చి మాట్లాడితే తప్ప ఇవన్నీ క్లారిటీ రాని అంశాలు. కానీ క్లియర్ గా అయితే ఒకటి కనపడుతుంది, హరీష్ రావు గారికి ఇక ఫర్దర్ గా రేపు ఒకవేళ అధికారం వచ్చినా ముఖ్యమంత్రి కేటీఆర్ అవుతాడు అనేది గతంలోనే ఒక ప్రయత్నం చేశారు కేటీఆర్ ని సీఎం చేయాలని, అందుకే వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు తీసుకొచ్చి ఆపారు. సో రేపు అధికారం కనుక వస్తే కేసీఆర్ సీఎం ప్రమాణ స్వీకారం కూడా చేయడు, డైరెక్ట్ గా కేటీఆర్ ని సీఎం గా ప్రమాణ స్వీకారం చేపిస్తారు. సో అలాంటి పరిస్థితుల్లో మరి నా సంగతి ఏంది అనేది కవితకు కూడా ఉంటుంది కదా. ఎందుకంటే నేను జాగృతి పెట్టాను, నేను ప్యారలల్ గా పనిచేశాను, బతుకమ్మ పేరు మీద తెలంగాణలోకి వెళ్ళాను, పార్టీ గెలుపు వెనకాల నాది కూడా పావులొంతు ఉంటది అనేది ఆమె క్లెయిమ్ చేసుకుంటుంది. ఆ క్లెయిమ్ ని కేసీఆర్ పట్టించుకుంటాడా లేదనేది ఇప్పుడు తేలాల్సిన అంశం. హరీష్ రావు గారు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు సార్, ఆయన మాత్రం కన్ఫర్మ్ ఒక క్లారిటీగా ఒకటి ఇచ్చేసారు, ఒకేలా కేసీఆర్ గారు కేటీఆర్ గారినే సీఎం చేయాలనుకుంటే, పార్టీలో ముందు ఉంచాలనుకుంటే నేను ఉంటాను, వెనకాల పనిచేస్తాను, నా కేసీఆర్ గారు లీడరు అని చెప్పిందే మాకు వేదం అన్నట్టు ఆయన చెప్పేశారు. సో ఇది పైన మాటలేనా లేకుంటే క్లియర్ గా ఆయన చెప్పింది? అలా చెప్పకపోతే రానియండి, కేటీఆర్ వస్తే ఎట్లా చూస్తా, తెలంగాణ భవన్లకు ఎట్లా ఎంటర్ అవుతారు చూస్తా, ఆ భవన్ కట్టిందంటే నాశనం ఉంది, మొత్తం గేట్ కానించే నా కార్యకర్తలు వచ్చి ధర్నా చేస్తారు అంటాడా? అనలేడు కదా హరీష్ రావు. హరీష్ రావు గారు ఒక రెగ్యులర్ డైలాగ్ ఏంటంటే, మామ బతుకున్నంత కాలం నేను ఎలాంటి తిరుగుబాట్లు చేయనని ఆయన చాలా అంతర్గత సర్కిల్లో చెప్తుంటాడు ఎప్పుడు. సో అంటే మామ బతుకున్నంత కాలం ఏం జరగదంటే, కేసీఆర్ అనేవాళ్ళు రాజకీయం నుంచో భూమి నుంచో అంతర్ధానం అయితే తప్ప ఈయన ఎప్పుడు తిరుగుబాటు చేయడం అనేది. కానీ ఎవరికైనా సరే రాజకీయంగా ఇప్పుడు మీరు మన అనేక రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు కొట్టుకున్న కుటుంబ సభ్యుల్ని మనం చూస్తూనే ఉన్నాం. అటు యూపీలో కానీ, బీహార్లో కానీ, తమిళనాడులో కానీ, ఏపీలో కూడా. ఇప్పుడు అందుకనే కవితని తెలంగాణ షర్మిల అని పిలవాల్సి వస్తుందని కూడా అనిపిస్తుంది మనకు. ఎందుకంటే అక్కడ షర్మిల సాధించింది ఏం లేదు, ఇక్కడ కవిత కూడా సొంత పార్టీ పెడితే సాధించేదే ఉంది. సేమ్ టైంలో ఇంకొక వ్యాంగిల్ ఏంటంటే, హరీష్ రావు తిరుగుబాటు చేయకపోతే కవితనే మనం తిరుగుబాటు చేపిస్తే బాగుంటుందని కేసీఆర్ ఫ్యామిలీలో కవితని బయటికి పంపిస్తారని కూడా చెప్తున్నారు. సో దేనికైనా ఛాన్స్ ఉంటుంది వాళ్ళ రాజకీయ విషయంలో. అందుకనే హరీష్ రావు గారు ఏం సైలెంట్ కూర్చోరు. ఆయన అంతకుముందు ఎన్నికల్లోనే 2018 ఎన్నికల్లోనే 20 మందికి స్పాన్సర్ చేసి తన వర్గం ఎమ్మెల్యే గెలిపించుకున్నారు అనేది వార్తలు వచ్చాయి. సో ఆయన ఈ నీటిపారుదల మంత్రిగా ఉండటం వల్ల కొన్ని విషయాల్లో ఇరుక్కున్నాడు, ఆయన కొంత అవినీతి చేసి ఉంటాడు, అదన్నీ కూడా బయట పెడతారని, ఏమైనా ఈ కుటుంబం అంతా కూడా తాము చేసిన తప్పుల్ని తామే కప్పిపుచ్చుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. లేదు కుదరకపోతే ఒకరిదొకరు బయట పెట్టుకుంటారు. ఆ బయట పెట్టుకునే క్రమంలో షర్మిల జగన్ విషయాలు బయట పెట్టినట్టు కవిత కేటీఆర్ సంబంధించిన విషయాలు ఏమైనా బయట పెడతా లేదంటే ఇక అదే కనుక జరిగితే మనకు వచ్చే 3 సంవత్సరాల్లో బోల్డ్ అంతా మీడియాకు ఫీడ్ దొరుకుతుంది, అద్భుతమైన ఇంటర్వ్యూలు, అద్భుతమైన చర్చలు మీడియా సేకి మంచిగా పనికొస్తుంది. నిజంగా కవిత కనుక 10 ఏళ్లలో జరిగిన కేసీఆర్ పరిపాలన జరిగిన అవినీతి అక్రమాలు కనుక బయట పెడుతూ పోతే తెలంగాణ రాజకీయమే మారిపోతుంది మొత్తానికి. సో ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే మరి మీరు అన్నట్టు కవిత గారు బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తున్నాయా సార్? అంటే రేపు ఆమె అమెరికా నుంచి రాగానే కేసీఆర్ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవిత గారు తాను రాసిన లేఖకి ఫస్ట్ ఈ లేఖ నాదని ఆమె ఒప్పుకోవాలి, ఈ లేఖకు నేను కట్టుబడి ఉన్నాను ఒప్పుకోవాలి, నా పోరాటం నేను చేస్తానే ఆమె ముందుకు వచ్చి సొంత దుకాణం పెట్టుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆమె ఎయిర్పోర్ట్ కి రాగానే కేసీఆర్ పట్టుకపోయి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేస్తే ఆ లెటర్ ఎలా వచ్చిందో నాకు తెలియదండి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాపిచ్చిందని చెప్పినా మనం ఆశ్చర్యపోవద్దు. సో అందుకని ఇది 2 వైపులా పదునుండే వ్యవహారం. ఇది ఎటువైనా వాళ్ళ నాలుకని ట్విస్ట్ చేయగలుగుతారు, వాళ్ళ టంగుని ఎటైనా ట్విస్ట్ చేయగలుగుతారు. ఓకే, ఆమె లేఖలో ఉన్న ఇంకో పాయింట్ అంతకుముందు మనం మాట్లాడుకున్నాం, బీజేపీ విషయంలో కవిత గారు కోపంగా ఉన్నట్టు స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తను అరెస్ట్ చేయించింది అట్లే కాంగ్రెస్ విమర్శిస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారంగా ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పేసి వాళ్ళ వర్షని నిజమయ్యేటట్టుంది. మీ స్పీచ్ చూస్తుంటే నన్ను కామెంట్ చేసింది. మరి నిజంగా అంటే బీజేపీతో ఫ్యూచర్ లో పొత్తు పెట్టుకునే అవకాశం ఏమన్నా ఉందా బీఆర్ఎస్? అందుకే కవిత గారు కూడా అదే మెన్షన్ చేశారు. సో ఆ డౌట్ అందరికి వస్తుంది, మరి మీరు ఎందుకు అని చెప్పి. ఒకటి దీనికి ఆ డౌట్ రావటానికి
ఊరికైనా వేగ్గా వచ్చిన డౌట్ కాదు. దాని వెనకాల కొన్ని ప్రాతిపదికమైన అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మీకు కరెక్ట్ గా అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా జోష్గా పోతున్న బండి సంజయ్ని తీసి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షులు చేశారు. బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ క్యాడర్ అంతా కూడా ఇట్లా ఉవ్వెత్తున లేచి పనిచేసింది. కిషన్ రెడ్డి రాగానే చల్లబడిపోయింది. అదే సమయంలో మీకు బీజేపీకి 8 ఎమ్మెల్యేలు కాదు 18 ఎమ్మెల్యేలు వచ్చే అవకాశాన్ని వాళ్ళు 8తో కుదించుకున్నారు. బీఆర్ఎస్ సపోర్ట్ చేసి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బెటర్ అన్న ఉద్దేశంలో వాళ్ళు కిషన్ రెడ్డిని ఎప్పుడైతే సైలెంట్ చేశారో 18 రావాల్సిన ఎమ్మెల్యేలు 8 వచ్చాయి. సేమ్ టైంలో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి డమ్మీ క్యాండిడేట్లని బీఆర్ఎస్ పెట్టి బీజేపీకి సహకరించింది అనేది అటు రేవంత్ రెడ్డి సహకరించాడు, ఇటు కేసీఆర్ సహకరించడం వల్ల 8 ఎంపీలు బీజేపీకి వచ్చినాయన్న చర్చ కూడా ఉంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్లను పెట్టలేదు, కేవలం బీజేపీ అడగడం వల్ల పెట్టలేదు. ఇవన్నీ కూడా జనంలో జరుగుతున్న చర్చలే కదా. వీటిని మీరు నేను చెప్తే ఎవరు పట్టించుకోపోరు. ఇలా కవితే బీజేపీకి మనం అనుకూలంగా ఉన్నామా, రేపు మనం బీజేపీ ఎందుకంటే ఆమె దెబ్బతిన్నది బీజేపీ వల్ల. రేపు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టు అంటే రేపు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ని ఇంట్లో కూర్చోబెట్టాలంటే బీజేపీ బీఆర్ఎస్ కలవాల్సింది. బీజేపీ కలిసి ఉత్తి బీజేపీ కలుస్తుందా, టీడీపీ కలవాలి, జనసేన కలవాలి, వీళ్ళందరూ కూడా ఉంటారు. సో అందుకని ఈ కూటమి అంతా కనుక మళ్ళీ తెలంగాణలోకి వచ్చి పోటీ చేస్తే అప్పుడు కాంగ్రెస్ వర్సెస్ కూటమి అనేలాగా ఉంటుంది. సో అందుకనే ఆమె ఏం భయపడుతుందంటే బీజేపీ వల్లనే కదా నేను జైలుకు పోయింది, అలాంటి బీజేపీతో మనం ఎట్లా పొత్తులో పోతాం వెళ్ళబోతాం అనేది ఆమె ఒక భయపడుతుంది. లేదు ఇదంతా ఒక స్ట్రాటజీ రేపు బీజేపీ, ఎందుకంటే ఒక దశలో కేసీఆర్ ని ఉపరాష్ట్రపతి చేస్తారు, కవితను కేంద్ర మంత్రి చేస్తారని కూడా గతంలో ఫస్ట్ గెలిచినప్పుడు కూడా మాట్లాడుకున్నారు. సో అందుకే బీజేపీతో సంబంధాలు అనేది బీఆర్ఎస్ తెంచుకోవడం కష్టం. వాళ్ళ హయాంలోనే ప్రాజెక్టులు అనుమతులు వచ్చాయి, వాళ్ళ హయాంలోనే స్కాములు జరిగినాయి. కానీ ఒక్కరోజు కూడా ఈడీ కేసీఆర్ ఇంటికి పోలేదు, ఒక్కరోజు కూడా ఈడీ ప్రశ్నించలేదు, కేటీఆర్ ఇంటికి పోలేదు, సంతోష్ ఇంటికి పోలేదు. ఇన్ని వేల కోట్ల ఆరోపణలు వచ్చిన కాళేశ్వరం విషయంలో కూడా ఇప్పటి వరకు కేంద్రం ఒక్క జోక్యం చేసుకోలేదు. సో అందుకనే వాళ్ళ బంధం బలంగానే ఉంది, ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో వాళ్ళ బంధం బలంగానే ఉంది. సో ఇదే కనుక కవిత యొక్క ఆవేదన నిజమైతే భవిష్యత్తులో ఆమెకి మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది ప్రజల నుంచి. కవిత కూడా ఈ మొత్తం గేమ్ ప్లాన్ లో డ్రామాలో కనుక పార్ట్ అయితే ఈ కుటుంబం ఇంతేరా అని జనం అనుకుని సర్దు పెట్టుకునే అవకాశం ఉంది. సార్ కవిత గారు ఏదో ఫీల్ అవుతున్నారు కానీ అంటే బీజేపీతో పొత్తు పెట్టుకొని నన్ను అరెస్ట్ చేయించిన బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారేమో అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. కానీ ఏపీలో ఒక సందర్భంలో చూస్తాం చంద్రబాబు నాయుడు గారు అరెస్టు వెనకాల బీజేపీ ఉంది, బీజేపీ ప్రమేయం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకోరని అప్పుడు బీజేపీతో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. సో అటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా చూడొచ్చు అంటారు. ఖచ్చితంగా నేను ఏమంటున్నంటే బీజేపీ అనే పార్టీకి భారతదేశం మొత్తం ప్రతి రాష్ట్రంలో తన కాషాయ జెండా ఎగరాలనే ఎజెండా ఉంది, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. మీకు అందుకనే వాళ్ళు ఏకనాథ్ షిండేలను సృష్టిస్తారు, అవసరమైతే ఉప ముఖ్యమంత్రి తీసుకొని కొన్ని రోజులు వెయిట్ చేసి మళ్ళీ ముఖ్యమంత్రి పదవిని లాక్కుంటారు. ఎక్కడైనా పొత్తులు పెట్టుకోగలుగుతారు, ఎవరితోనే పొత్తులు పెట్టుకోగలుగుతారు. వీళ్ళు వాళ్ళకి ఎంఐఎం కూడా సహకరిస్తుంది, అంత జాతి వైరం ఉన్న ఎంఐఎం కూడా వాళ్ళకి చాలా చోట్ల యూపీలో సహకరించింది. సో అందుకనే బీజేపీ యొక్క ఎజెండా ఏంటంటే ఈ దేశం మొత్తం కాషాయం రెపరెపరాడాలనేది వాళ్ళ ఎజెండా. అందులో భాగంగా వాళ్ళు మీకు గుర్తుందో లేదో చంద్రబాబు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడానికి మాట్లాడుకోవడానికి పోయినప్పుడు 3.5 గంటలు వెయిట్ చేయించారు మోదీ, అమిత్ షా, చంద్రబాబు. ఇవాళ నారా లోకేష్ కి 2.5 గంటలు టైం ఇస్తున్నాడు ప్రధానమంత్రి, మళ్ళీ డిన్నర్ కూడా చేస్తున్నాడు, మనవాడితో ఆడుకుంటున్నాడు. అంటే ఎట్లాంటి రాజకీయం ఎట్లా మారిందో చూడండి. అంటే 3.5 గంటలు ఇట్లనే సోఫాలో కూర్చొని ఫైళ్లు పట్టుకొని ఎదురు చూసిన చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ నుంచి బయలుదేరానగానే ఢిల్లీలో ఆఫీస్ గేట్లు తెరిచి పెడుతున్నారు బీజేపీ వాళ్ళు. అంటే దిస్ ఇస్ నెంబర్ గేమ్. ఇవాళ చంద్రబాబు లేకుండా నితీష్ లేకుండా ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు కనుక ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబుకి ఆ వెయిట్ వచ్చింది. రేపు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కు సీట్లు వచ్చి బీజేపీకి సీట్లు వచ్చి అధికారం పంచుకోవాల్సి వస్తే ఇదే కేసీఆర్ ఇంటికి అమిత్ షా వస్తాడు, మోడీ వస్తాడు, కేసీఆర్ మనవాడితో కూడా మోడీ ఆడుకుంటాడు, అది కూడా జరుగుతుంది. సో అందుకనే వీళ్ళ బంధాన్ని మనం అంత ఈజీగా ఉంచేయలేము. కాంగ్రెస్ ని కనుక ఇప్పుడు కాంగ్రెస్ ఇద్దరికి శత్రువే, బీఆర్ఎస్ కి శత్రువే, బీజేపీ శత్రువే. సో ఒక ఉమ్మడి శత్రువుని కొట్టడానికి చేతులు కలపడానికి పెద్దగా వాళ్ళేమి వెనుకకు పోరు. ఆ విషయంలో ఇంకా వాళ్ళకి మంచిదే, ఎందుకంటే వచ్చే 5 ఏళ్ళు బీజేపీ కేంద్రంలో ఉంటది కనుక కేంద్ర ఎన్నికల కంటే ముందు రాష్ట్ర ఎన్నికలు జరుగుతాయి కనుక వీళ్ళిద్దరు పొత్తు పెట్టుకున్నా ఇండైరెక్ట్ గా పెట్టుకున్నా సహకరించుకున్నా ప్రజల్లో కూడా పెద్ద వ్యతిరేకత రాదనేది వాళ్ళకు కూడా అర్థమైంది. సో అందుకనే ఇప్పుడు ఎటొచ్చిందంటే కవిత ఏం చేస్తుంది లేదంటే హరీష్ రావు ఏం చేస్తారు అనే దాని మీద భవిష్యత్తు రాజకీయాలు ఆధారపడ్డాయి. బీజేపీ అనేది వీళ్ళకి ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉంది, ఇప్పుడు కొంచెం బయటపడుతుంది అంతే. కానీ ఒక సందర్భంలో కేసీఆర్ గారు పొత్తులు ఏముండవు, బీఆర్ఎస్ సోలోగానే పోటీ చేస్తుందని కూడా చెప్పారు. మరి ఆయన ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి మరి దాన్ని అదే ఆ ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు స్ట్రాటజీ మారచ్చు కదా. మీరు ఎవరితో పొత్తున్నారు అన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకు పోటీ చేయలేదండి?
మీకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి? మీరు ఒక మొన్నటి దాకా అధికారం ఉన్న పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాండిడేట్ ని పెట్టరా? అది ఎంత అప్రతిష్ట. మీరు ఎప్పుడో ఉద్యమం రోజుల్లో మీకు బలం లేదంటే మీరు పార్టీ క్యాండిడేట్ పెట్టలేదంటే అర్థం ఉంది. ఏది తెలంగాణ రాకముందు ఉద్యమం టైంలో ఓట్లు వేస్తారో ఎవరని టెన్షన్ ఉంటుంది. మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉండి 63 సీట్ల నుంచి 84 సీట్లకు పెరిగి ఒక 20 మందిని జాయిన్ చేసుకొని 105తో నుండి మొన్న 36 సీట్లు గెలిచిన మీరు ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవరి కోసం మీరు త్యాగం చేశారు? బీజేపీ కోసమే చేశారు అల్టిమేట్ గా. సో మీరు ఏదో తెలంగాణ భవన్లో కూర్చొని దబాయింపు ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రం జనానికి అర్థం కాకుండా పోతుందని అనుకోవద్దు. జనానికి అన్ని అర్థమవుతున్నాయి. అర్థం కాబట్టి మీరు ఇలా అధికారం కోల్పోయి కూర్చున్నారు. సో మళ్ళీ ఇలాంటి డ్రామాలు చేసి ఇండైరెక్ట్ డ్రామాలు చేస్తే మళ్ళీ ఒకసారి అలాంటి ఫలితాలు వస్తాయి. సార్ ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ చూసుకుంటే బీఆర్ఎస్ సోలోగా పోటీ చేస్తే తనకు ప్లస్ అవుతుందా, కూటమి కడితేనే ప్లస్ అవుతుందా? అంటే గతంలో ఇదే చంద్రబాబుని 100 తిట్లు తిట్టున్నాడు కేసీఆర్. చంద్రబాబు మరొక రూపంలో వచ్చి మళ్ళీ కబ్జా చేయబోతున్నారని చెప్తున్నారు. ఇంకోవైపు రేవంత్ చంద్రబాబు శిష్యుడు అని చెప్తున్నారు. చంద్రబాబు రేవంత్ ఇద్దరు ఒకటే చేస్తారు, తెలంగాణ ఆగం చేస్తారని చెప్తారు. అట్లాంటి చంద్రబాబుతో ఎట్లా పొత్తు పెట్టుకోగలుగుతారు రేపు కూటమి పెట్టుకోవాలంటే? అంటే బీజేపీ ఇప్పుడు మొన్న కూటమి పొత్తు కూడా పవన్ కళ్యాణ్ వల్ల జరిగింది, కానీ చంద్రబాబుకి ఏమి ఇష్టం లేదు. చంద్రబాబు సోలోగా పోయినా ఇదే అధికారం వచ్చేది, ఓ 10 సీట్లు తగ్గేదేమో, అంతే కదా. మొన్న ఏపీలో అధికారం ఖచ్చితంగా చంద్రబాబుకి వచ్చేది, పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా. పవన్ కళ్యాణ్ ఉండటం వల్ల ఏమైందంటే జగన్ కి ఘోరమైన ఓటమి వచ్చింది. కొంచెం తక్కువ సీట్లతోని గెలిచేవాడు చంద్రబాబు, కానీ అధికారానికి సరిపడా సీట్లు అయితే టీడీపీకి వచ్చేవి, అల్టిమేట్ గా వచ్చేవి. రోజు ఇక్కడ కూడా ఏమైందంటే నువ్వు చంద్రబాబు దొంగ ఎన్నో తిట్టినావు చంద్రబాబుని ఎన్నికలకు ముందు. నీ ఇక్కడున్న సీమాంధ్ర ఓటర్లు రెచ్చగొట్టడానికి, తెలంగాణలో వాళ్ళని రెచ్చగొట్టడానికి మళ్ళొకసారి తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని చంద్రబాబుని కేసీఆర్ తిట్టిన బూతులు ఎవరు తిట్టలేదు. అట్లాంటి చంద్రబాబుని తీసుకొచ్చి రేపు మళ్ళీ పోటీ చేస్తా అంటే జనం కూడా ఆలోచిస్తారు కదా. సో అందుకనే ఒకవేళ అలా కూడా చేయాల్సి వస్తే కూడా ఏదో ఒకటి చెప్తాడు. ఇక్కడున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ఆగం చేస్తున్నాడు కనుక తప్పక సరిలో కూటమితో పొత్తు పోతున్నా కూడా ఏదో చెప్తారు. అప్పటికి ఏదో అల్లుతారు, కథ అల్లుతారు, పెద్ద విషయం కదా. సో ఏమైనా అది జనాన్ని ఎంతవరకు వాళ్ళు కన్విన్స్ చేయగలుగుతారు అనే దాన్ని బట్టి కూడా ఉంటది. ఇంకా దానికి చాలా టైం ఉంది, 3 సంవత్సరాలు దానికి. ఓకే సార్, ఫైనల్ గా ఈ లెటర్ విషయానికి వచ్చేసరికి ఎలాగో మీరు 2 వర్షన్లు చెప్పారు. అమెరికా నుంచి కవిత గారు రాగానే ఎటువంటి వర్షన్స్ చెప్తారు, 2 వర్షన్స్ చెప్పారు. సో ఇంతలోపు చర్చ జరుగుతుంది కదా, మరి దీని విషయంలో అటు కేటీఆర్ గారు లేకుంటే హరీష్ రావు గారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? దశరోజు శ్రవణ్ కుమార్ గారు మాట్లాడారు, ఫేక్ లెటర్ అని చెప్పేసి ఆయన చెప్తున్నారు, కానీ వీళ్ళ దగ్గర నుంచి వస్తే ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేట్టు ఉంటుంది, వీళ్ళను మౌనం పాటిస్తున్నారు. అదే నేనేమంటే ఇప్పుడు దాసోజు శ్రావణం, దూదిమెట్ల బాలరాజు, ఇంకొక ఎమ్మెల్సీనో ఇంకొక ఎమ్మెల్యేనో ఎవరు చెప్పినా జనం నమ్మరు. ఎవరు చెప్పాలి? కేటీఆర్ చెప్పాలి, హరీష్ రావు చెప్తే కూడా నమ్మరు అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ అయితే హరీష్ రావు కూడా నమ్మరు. ఇది ఎవరైనా చెప్తే ఎవరు చెప్పాలంటే కేసీఆర్ చెప్పాలి లేదా కేటీఆర్ చెప్పాలి. ఎందుకంటే పార్టీలో 1 టూల్ గా ఉన్న మీరు తప్ప ఇంకెవరు చెప్పినా కానీ దీనికి శాంటిటీ ఉండదు. ఏవేందో హరీష్ రావు చెప్పినా కానీ ఈ టైంలో హరీష్ రావును కూడా దించారు ఈ విషయంలో. ఇప్పుడు ఒక రాజకీయ దుమార్లను చెలరేతున్నప్పుడు అధికార ప్రతినిధులని ఎమ్మెల్సీలను పంపి ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తుంటారు. రేపు కవిత వచ్చి అవును నేనే రాసినంటే ఏమైపోతాడు, దాని శ్రావణన్న ఎట్టిపోతాడు పాపం. అందుకనే కేటీఆర్ గారు వాళ్ళ అధికార పత్రిక, ఇవాళ వాళ్ళ అధికార పత్రికలో వార్తే లేదు. కవిత రాసిన లెటర్ని అయితే వేయాలి కదా, మీకు అది నచ్చినా నచ్చకపోయినా అందులో ఉన్న సారాంశం అయితే వార్త అయితే అన్ని పేపర్లు బ్యానర్ ఐటమ్ రాసినాయి, ఫస్ట్ పేజ్ లో రాసినాయి. మీరు కూడా ప్రధాన పత్రిక తెలంగాణలో, మీరు ఎందుకు దాన్ని వార్తనే రాయరు దాన్ని? అందుకనే అది కేటీఆర్ కేసీఆర్ అఫీషియల్ గా ఒక నోటు లెటర్ హెడ్ మీద ఈ లెటరు ఫేకు, ఇది కాంగ్రెస్ వాళ్ళు సృష్టించింది, బీజేపీ వాళ్ళు సృష్టించింది అని అఫీషియల్ గా మీరు రాసి సంతకం పెడితే తప్ప దీన్ని ఎవరు నమ్మరు. రెండోది కవిత కూడా వచ్చి ఎస్ ఇది నాదే అని చెప్పనన్నా చెప్పాలి, నాకు సంబంధం లేదు, ఎవరో నా పేరు